మీరు చెప్పినట్టే మేము స్టార్ట్ చేసామండి మ్యారేజ్ బ్యూరో. కొన్ని సంబంధాలు వచ్చాయి, కానీ అవన్నీ అసలు తాడు బొంగరం లేకుండా మాట్లాడుతున్నారు. మీరే ఒక మార్గం చూపించాలి మాకు. ఇలాగైతే మేము పెళ్ళి చేయడం చాలా చాలా కష్టం. ఏం చేస్తున్నావు? మా తాతకి పూజ చేస్తున్నాను. కనిపిస్తుంది. ఏమంటున్నారు మీ తాత? పర్వాలేదు, వెయిట్ చేయు, అన్నీ సర్దుకుంటాయి అంటున్నారు. మళ్ళీ కల్లో రాలేదా? కల్లోకి వస్తే వాళ్ళు పొద్దున్నెందుకు మాట్లాడతాను. ఏమంటున్నారు ఇంతకీ తాత? డాక్యుమెంట్స్ వస్తాయంటున్నారా? మీ ప్రయత్నం మీరు చెయ్యండి, తక్కిందంటే ఆ పైవాడు నేను చూసుకుంటామని చెప్తున్నారు ఆ అతను. ప్రయత్నం వల్లనే కదా అన్ని పెళ్లి సంబంధాలు చూసాం. మనం ఈ పెళ్ళిళ్ళు చేయలేము శరత్. చూసా ఎలాగొచ్చారు, ఎలాంటి వాళ్ళు వచ్చారో, వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళ సోకులు అన్నీను. మన వల్ల కాదు అది. మరి ఎలాగైతే డాక్యుమెంట్స్ వదిలేసావు, పెళ్లి సంబంధాలు అనుక అట్లా తిరుగుతున్నావు. నిషా, మరి ఎలాగ నిషా? ఆ డాక్యుమెంట్స్ రావాలంటే ఇది చెయ్యాలి, ఇది చేస్తే గానీ డాక్యుమెంట్స్ రావు. దాన్ని పైకి కిందకి తెప్పకే, అదే చెప్తున్నావు. నిషా, మన ప్రయత్నం మనం చేయాలి. ఈ రోజైతే మన ప్రయత్నం మనస్ఫూర్తిగా ప్లీజ్ ఆపా. చేస్తాం. ఓపిక లేదు పొద్దున్న. ఏమైనా అంటే క్లాస్ పీకేస్తా, పురాణానికి అంతా చెప్తావు కూర్చొని. అది కాదు, అసలు నువ్వు డాక్యుమెంట్స్ ఎలా వెతకాలో ఆలోచిస్తున్నావు. ఎవరో ఏంటో అసలు పట్టించుకుంటున్నావా? నిషా, నీకు తెలీదు, నా ఏంటో? బ్రెయిన్ లోని అదే నడుస్తుంది. నేను మీకు ముందు కనిపించేది వేరు, నా వెనకాల తిరిగేది వేరు. ఒకసారి వెనక్కి తిరగవా? ఏం కనిపించట్లేదే. ఎట్టకారంగా ఉందా నీకు? లేకపోతే వెనకాతలండి నా బుర్రలో. నాకు మా తాత మీద నమ్మకం ఉంది. అసలు మీ తాత ఎప్పుడైనా కలిసావే? హలో, అతను మా తాతయ్య కాదు, మా ముత్తాతయ్య. మా తాతయ్య వాళ్ళ ఫాదరు. తాతే నీకు సరిగ్గా తెలియదు, ఇప్పుడు ముత్తాత గురించి మాట్లాడుతావు నువ్వు. అతను ఈజ్ లైక్ ఆ ఫ్యామిలీ కేర్ టేకర్. ఏంటది? మా నల్లవాళ్ళ వంశాన్ని అంతటిని అతను సురక్షితంగా చూసుకుంటున్నారు. కాదే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను అనుకున్నావు కదా, ఇదో పిచ్చిది, నేను ఏం చెప్పినా వింటది. కరెక్ట్ నిషా, ఉమ్. నిజంగా అలాగే అనుకున్నాను. ఉమ్. నువ్వు నన్ను పిచ్చోడు చేసేస్తున్నావు. నేను- నువ్వు మీ అమ్మ మీ నాన్న అందరూ ఓ, కలిపి. మళ్ళీ మా అమ్మ మా నాన్నని తీసుకొచ్చావు పిక్చర్ లోకి. నిషా, ఈ పరిస్థితిలోకి వెళ్ళడానికి కారణం ఎవరు? ఎవరు? నువ్వు. తిట్టడానికి సరిగ్గా ఉన్నారు మా అమ్మ మా నాన్న. నాకు నోరు లేదు కాబట్టి నీ దగ్గర ఏం అనలేకపోతున్నా. నీకు నోరు లేదు అనుకున్న వాళ్ళకి నోరు లేదు, బుద్ధి లేదు. ఇంకొకడైతే ఈ పాటికి కైలాష్గిరి కొండ మీద పట్టుకెళ్ళిపోయాడు. తోసేయడానిక? ఏదో ఒకటి. శరత్, ముందక నుంచి ఫోటో తీస్తావా? ఏమి? అసలు ఎవరిదా ఫోటో చెప్పవా? మా ముత్తాతది. మీ తాత ఫోటో నీ దగ్గర లేదు, మీ ముత్తాత ఫోటో నీకు ఎక్కడ దొరికింది శరత్? బా, అందరూ అంటుంటారు మా ముత్తాత నాలాగుంటాడని. అందుకు ఏఐకి ఇచ్చిన ఫోటో మా ముత్తాత ఎలాగుంటారో గీమన్నాను, గీస్తే ఈ ఫోటో ఇచ్చాడు. బా ఏం వాడకవయ్యా. ఇలా కూడా వాడుకుంటున్నావు నువ్వు? నిషా, రూపం ముఖ్యం కాదు, మన మనసు ముఖ్యం. వాళ్ళ మీద ఉన్న గౌరవం ముఖ్యం. కదా ఎలాగుంటాయి ఏంటి మనకి? కదా. సో ఫోటో తీసి మనసులో ధ్యానం చేసుకో. తీస్తానులే. ఉమ్. అలా. తినవా? సాయంత్రం త్వరగా వచ్చిస్తావా? వచ్చేస్తున్నాయి. ఇద్దరు కూర్చొని సంబంధాలు చూసుకుందాం. మరి చూసుకోవాలి కదా, చెప్పారు కదా మీ తాత. విను, ఏమిటి వెళ్ళేటప్పుడు ఆపకలగా? మా పిన్ని కూతురు సాయంత్రం వస్తున్నది ఇంటికి. ఎవరు? సారీ, పిన్ని కాదు, అత్త కూతురు. తెలియదేంటి నీ వరసలు గట్ట? బాగా కన్ఫ్యూజ్ అయిపోయినప్పా. ఎవరో వీళ్ళు నాకు తెలియని వాళ్ళు. నీకు తెలుసు, నువ్వు కలిసావు. అమ్మాయి పెళ్లి సంబంధం కోసం వస్తుంది, కొంచెం మంచి సంబంధాలు చూడమంటుంది మా అత్త. అది నీలాంటిదేనా? సాయంత్రం చూస్తాగా. ఎవరో వీళ్ళు నాకు తెలియని వాళ్ళు. నీకు వరుసకి చెల్లి అవుతుంది, అది గుర్తుపెట్టుకుంటే చాలు. లేకపోతే కలిపేస్తావు కదా, కనిపిస్తున్నాను నీకు. కలిపేస్తావు కదా, ఇంగు Shut వేసి up. చింతపండు వేసి. పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నా దగ్గర. అబ్బా! Easy అయిపోతుంది అక్కడే ఉండిపోదాం స్టడీ. హాయ్ హాయ్ బావా. దేవిక, నువ్వు కజిన్ అంటావేంటి దేవిక అని చెప్పుకుంటా? సర్ప్రైజ్ కదా. ఎలా ఉన్నా? బానే ఉన్నాను బావా. ఓ బావ కాదు కదా, అన్నయ్య. అమ్మా గుర్తుందా? హౌ ఆర్ యూ డూయింగ్? యా, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఆల్ గుడ్ బావా. ఎప్పుడు వచ్చావు? 2 days అయింది బావా. బావా కాదు అన్న. ఇట్స్ ఓకే, యూ కెన్ కాల్ మీ శరత్. అలవాటు అయిపోయింది కదా అందుకే. యా, ఐ కెన్ కాల్ మీ శరత్. నువ్వేనా సొంత చెల్లివేం కాదు కదా, యూ కెన్ జస్ట్ కాల్ మీ శరత్. సో ఫైనలీ అయితే ఒప్పుకుందా దేవిక పెళ్లి చేసుకోవడానికి? యా, వేరే వాళ్ళు చేసుకోవడానికి ఒప్పుకుంది. గుడ్. బావా, ఐ గాట్ సంథింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. రాయల్ సెల్యూట్, మై ఫేవరెట్. రియలీ? థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. సీల్డ్ బాటిల్ అది. నీ అంత టాలెంట్ మా ఫ్యామిలీకి లేదు. చూస్తున్నాను. చెక్ చేస్తున్నట్టుంది. సో ఏంటి మాట్లాడావా? అవును శరత్, మీరు ఇంత లేట్ గా వస్తారా రోజు? యా, ఆఫీస్ నుంచి మరి. వావ్, యు సో హార్డ్ వర్కింగ్. యా, తప్పదు కదా. సో ఏంటి ఫైనల్లీ హౌ డిడ్ యూ డిసైడ్ టు గెట్ మ్యారీడ్? డోంట్ ఆస్క్.
ప్రెషర్ ప్రెషర్. ఓ గుడ్, ఇట్స్ గుడ్. అట్లీస్ట్ నౌ యూ హావ్ డిసైడెడ్. ఎస్ ఫైనలీ. చెప్పిందా ఎలాంటి అబ్బాయి కావాలి ఏంటి అంతా? యా ఇప్పుడే చెప్తున్నది నువ్వు వచ్చావు. అవునా? గుడ్ గుడ్. పొద్దున అత్త పిన్ని అని కన్ఫ్యూజ్ అయ్యావు, తన నుంచి బావ అన్న కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు టెల్ మీ యువర్ ఫ్యామిలీ ట్రీ దేవిక. హర్ గ్రాండ్ ఫాదర్ అండ్ మై గ్రాండ్ ఫాదర్ బోత్ ఆర్ కజిన్స్. ఓకే, అంటే ఏంటి అన్నదమ్ములు ఆర్ బావా బామర్ది? సో నిషా, దేవిక వాళ్ళ మదరు మీ మదర్కి సిస్టర్ అవుతారు, సిస్టర్ వర్స్ అవుతారు. సో దేవిక వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ బాగా అవుతారు. అలాగే అలాగే అవుతుంది. మాకు అలాగే అలవాటు పిలుచుకోవడం. ఇప్పుడు దాన్ని ఎందుకు అంత పీక్కుంటున్నావు? పొద్దున్న సంబంధాలు చూసినప్పుడు చెప్పాలి మనం ఇవన్నీ క్లియర్గా. సంబంధాలు చూసినట్టు మా ఫ్యామిలీ గురించి ఏదో చెప్తావు. మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడేవాడు వాళ్ళ అందరూ ఫ్యామిలీ వస్తారు గురించి కదా. చెప్పు, మా ఫ్యామిలీ అసలు చెప్పడానికి ఎందుకు? పెళ్ళి అట్టు 7 తరాలు ఇట్టు 7 తరాలు చూడమన్నారు. మీరు ఒక తరమే సరిగ్గా చెప్పట్లేదు నాకు. నువ్వు నాకు కన్ఫ్యూజ్ చేయక చెప్పు. సో అలాగే చూస్తే దేవిక నీకు చెల్లి అవుతుంది. నీకు ఎలాగోలా మరదలు అవ్వాలి అంతే కదా. నాకు మొదలు ఇంపార్టెంట్ కాదు నిషా, క్లారిటీ కావాలి కదా, నీకైనా క్లారిటీ కావాలి కదా. అబ్బా నా క్లారిటీ నాకు ఉంది. మమ్మీ వైపు నుంచి చూస్తే నాకు చెల్లి అవుతుంది, డాడీ వైపు నుంచి చూస్తే నాకు మరదలు అవుతుంది. ఏం మాట్లాడుతున్నావే? అంతే మరి. బుర్రుండే మాట్లాడుతున్నావా? అవేం వరుసలు అవి? చెప్పు ఇప్పుడు నీకేంటి క్లారిటీ కావాలి చెప్పు. దేవిక నీకు చెల్లి అవుతుందా మరదలు అవుతుందా? ఇప్పటి నుంచి అక్కే. ఐ కాలర్ అక్క ఉండి. నిషా, ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్. ఆ రోజు వరకు నువ్వు చెల్లె అన్నావు, ఆ రోజు మీరు మార్చేశారు. నీ ఎక్స్ట్రాల్ చూడలేక మా అమ్మకి చెప్తే నీ ఎక్స్ట్రాల్ గురించి మా అమ్మ అలా చేసింది. మనుషులే మీరు. మరి లేకపోతే అయిపోయావు కదా, పులకరించిపోయావు కదా. కరెక్టేనరా? చిచి చిచి, సంబంధాలు మార్చేస్తారా? ఒక పవిత్రమైన భావమరదలు తీసుకొచ్చి అన్నా చెల్లి చేసేస్తారా మీరు? కళ్ళు పోతాయి నిషా. శరత్, ఇంకేం చేయమంటావు? నీ పులిహార కల్పన చూడలేక అలా చెప్పింది మా అమ్మ. ఊరంతా పెట్టావు కదా. అలాగే అని చెప్పేసి వరుసలు మార్చేస్తారా మీరు? అని మీకు కావాల్సిన మార్చేసుకుంటారా వరుసలో? ఇప్పుడు సంబంధం చూస్తా చూడవా? ఇప్పుడు సంబంధం గురించి మాట్లాడలేదు. దేవిక నాకు ఏమవుతుందో క్లారిటీ కావాలి. అది ఎత్తి కొడితే 7 ముక్కలు అవుతుంది. మీరు అలాంటి వాళ్ళే చేసేస్తారు, 2 ముక్కలని చేస్తారు. చిచి. చేయాల్సి వస్తున్నది మరి, తప్పట్లేదు. అయితే నాకు బావే కదా అక్క. బావే. పెళ్లి సంబంధం చూస్తా చూడవా? దేవుడు గొప్పోడు, దేవుడు కంటే మా తాత గొప్పోడు. ఎన్ని చూసావో నాకు ఓపెన్ చేస్తున్నాడు. ఏంటి డోర్సా? తెలియజేస్తున్నాడు. సర్లే పర్లేదులే, ఇప్పుడు తర్వాత బిలీవ్ చేద్దు కానీ ఫస్ట్ పెళ్లి సంబంధాలు చూడు. ఆగు, నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను. చాలా చిరాగ్గా ఉంది, పొద్దునుంచి ఇలాగే ఉన్నాను. నువ్వు పెళ్లి కొడుకు కాదు, పెళ్లి సంబంధాలు చూడమంటున్నాను. చెమట వాసన వస్తున్నాను నిషా. నీకు నీట్గా ఉండాలి కదా నేను. కరెక్ట్. Sorry, piece of nonsense it was. Only these people put everything, had the brains to put everything separately. Ayo Nisha, the salsa is so good. ఏంటి తినేస్తున్నారు అక్క చెల్లెలు ఇద్దరు? Baba, want to try some? ఐ డోంట్ ఈట్ ఆల్ దిస్ జంక్. దేవికకి ఏదో ఆర్డర్ ఇచ్చాను కొత్తవి. ఇట్స్ నాట్ హెల్దీ. Once in a while is fine, Baba. నో, యుల్ పుట్ ఆన్ వెయిట్. బావా మీలా మెయింటైన్ చేయడం చాలా కష్టం బావా. కరెక్టే, చాలా కష్టం. ఒకసారి రా లోపలికి. దేవిక రాయల్ సీల్డ్ బాటిల్ ఇచ్చింది కదా, ఓపెన్ చేసినా బాగోదు కదా, ఫీల్ వస్తుంది కదా తాగకపోతే. నీ బుర్రలో బుద్ధి ఉందా? ఏమి? ఐఫోన్ తీసుకొని బాటిల్ ఇచ్చింది. ముందు ఐఫోన్ ఎలాగోలా తీసుకో. వద్దు కదా, బాటిల్ ఓపెన్ చేయొద్దా? ఐఫోన్ తీసుకున్న తర్వాత ఓపెన్ చేయి. సో చెప్పు, నీకు ఎలాంటి హస్బెండ్ కావాలి? అండ్ బై ద వే, హలో, నేను ఇచ్చిన ఐఫోన్ వాడుతున్నావా? ఎదురుగా కూర్చోడం మాట్లాడొచ్చు. యా మాట్లాడుతున్నాను రా. తన ఎదురుగా సంబంధం కూర్చొని మాట్లాడొచ్చు. నా సీట్ ఎందుకు తీసేసుకోవడం? అక్కడ నువ్వు కూర్చోవచ్చు కదా. నేను అక్కడికి వెళ్ళి నువ్వు బా, నువ్వు అసలు చూసి ఊరుకోలేవు నిషా. ఏమైపోయింది? నువ్వు అర్థం చేసుకోవాలా తనకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో. నేను పక్కనే కూర్చుంటాను శరత్, అర్థం చేసుకోవడానికి. దా, మంచి తలసొక్క వేసుకెళ్ళావు కానీ దా వెళ్ళు, అక్కడికి వెళ్ళమ్మా. ఓన్లీ కూర్చోనక్క. మనం మాట మాట్లాడుకుందాం రా. బాగా ఎదురుగా కూర్చుంటారులే, రెడీగా ఉంటావు చీర తీసేసుకోవడానికి. వెరీ డిఫికల్ట్ అబ్బా.
చెవిక చెప్పురా శరత్కి నీకు ఎలాంటి అబ్బాయి కావాలో. బేసిక్లీ సంబడి హూస్ ఫ్రమ్ యూఎస్ ఆర్ ఫ్రమ్ కెనడా బావా. నీకు ఇండియన్ ఎవరు వద్దా? ఇండియనే కావాలి బావా. బట్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ. సెటిల్డ్ యా, బికాజ్ ఐ ఆల్సో స్టే ఇన్ కెనడా కదా. నీకు ఎందుకురా, శరత్ మంచి సంబంధం చూస్తాడు. ఐ హోప్. నేను ఉన్నంత వరకు నీకు పెళ్ళి అవ్వదు. చాలా పాపం రా. నీ మనసులో ఏమనుకున్నావు నాకు తెలుసు. నీ పెళ్ళి నేను చేస్తారా? నేను చేయొద్దా? నీకెందుకు? నీకు మంచి ఎన్ఆర్ఐ సంబంధం చూస్తాను, ఓకేనా? ఓకే. బట్ నాకు ఐ నీడ్ టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ యూ. సరే కాఫీ కలుస్తారమ్మా కాఫీ షాప్లో. ఎందుకు? అంటే యూ వాంట్ టు నో హర్ కదా. No, it's okay. You can whenever you're free, just call me యా బావా. and we'll talk. డన్. అండ్ కొంచెం ఇంటికి దగ్గర వస్తుండు. ఓకే. వస్తుంటే మనం మాట్లాడుకుందాం. అక్క కూడా ఉంటుంది కదా, సో వీ కెన్ అండర్స్టాండ్. నేను ఉంటానా? ఎక్కడికి వెళ్ళిపోతావు? అదే నాకు తెలియదు, నేను ఉంటానా ఉండనా. ఒక నువ్వు లేకపోయినా పర్వాలేదులే, మేము కంఫర్ట్ మాట్లాడుకుంటాం. చూసుకోవాలి కదా. శివ సరేస్తే పళ్ళు రావని కొట్టేస్తాం. సండే లంచ్కి రమ్మనరా. నువ్వు పిలిచావు కదా అప్పుడే, నేను మళ్ళీ పిలవాలా ఏంటి? ఓకేనా? సండే ఈసారి కొంచెం ఎక్కువసేపు ఉండేటట్టు రా. నాకు చెప్పేవంటే నేను కూడా ఇంకేం సండే యాక్చువల్లీ క్రికెట్ ఆడతాను. ఒకవేళ రేపు సండే నువ్వు వస్తావు అంటే నేను టీం అందరినీ పాపం అంటే నువ్వు సండే కన్ఫర్మ్ అంటే నేను క్రికెట్ ఆఫ్ తీసుకుంటాను ఆ రోజు. ఇంట్లో ఉండి నేను ఐల్ మేక్ వెరీ గుడ్ చికెన్ బిర్యానీ. థ్యాంక్ యూ బావా. యా షూర్. ఓకే సరే బావా, దెన్ ఐల్ సీ యూ గైస్ ఆన్ సండే. అయితే నాకు యూ మెసేజ్ మీ వెన్ ఎవర్ యూ ఫ్రీ. నేను రాత్రి 12 కూడా తెలిసే ఉంటాను. ఓకే. ఎనీ టైమ్ నో ప్రాబ్లం, యూ కెన్ మెసేజ్. థ్యాంక్ యూ బావా. బాయ్. బాయ్ అక్క. గెట్ గోయింగ్. ఓకే బాయ్ బావా. బాయ్. ఎంత మోసం చేశారే చిచ్చి. కాదు ఎన్నెన్నో మోసాలు చూశాను కానీ ఇలాంటి తల్లి కూతుర్లు అల్లుడిని, అమ్మో. అల్లుడు కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. కాదు, మీకంటే ఇంకా ఆలే బెటరు. ఎవరు? ఆ తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళి తోసేస్తున్నారు, వాళ్ళు ఒకసారి చంపేస్తున్నారు. మీరు అలా కాదు, ఛాన్స్ దొరికినప్పుడల్లా నన్ను చంపుతూనే ఉన్నారు. అదంటే ఒకసారి కట్ చేయదు. అంతేలే, ఆవు చేలో మేస్తే దూడ గట్టిన మేస్తుందా, సరిపోయారు ఇద్దరును. ఇప్పుడు కలిపా కదా పులిహారా, చింతపండు పులిహారా లేకపోతే నిమ్మకాయ పులిహారా లేకపోతే మామిడికాయ పులిహారా? బిర్యానీ సండే తింటావు నువ్వు. అదే కలిపిసావు 3 వేసి. చిచ్చి. హలో మేడం. హలో, ఎవరండి? నేను మీ ఫాలోవర్ మేడం. కరెక్ట్గా లేరా అండి? యా ఉన్నారు, పిలుస్తారు. శరత్ రా ఒకసారి. హలో సార్. హలో. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. అవునా? మీకోసం పంజాబ్ నుంచి వచ్చాను సార్. థ్యాంక్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్ మేడం. సార్ మీరు మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేశారని తెలిసి నాకు కూడా ఏదో సంబంధం చూస్తారని పంజాబ్ నుంచి మీకోసం వచ్చాను సార్. కూర్చో. థ్యాంక్ యూ. సో మీరు డైరెక్ట్గా పంజాబ్ నుంచి వచ్చారండి? అవునండి, ఇప్పుడే 6 o'clock ఫ్లైట్ దిగి డైరెక్ట్ మీ ఇంటికి వచ్చాం. అవునా, నైస్. కానీ మీరు తెలుగు వాళ్ళగా అంత స్పష్టంగా మాట్లాడుతున్నారు. అంటే మా మదర్ ఫాదర్ తెలుగు వాళ్ళే సార్. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కల్చర్లో నేను ఇన్వాల్వ్ అయ్యి ఇలా ప్యూర్ పంజాబీ లాగా రెడీ అయిపోయింది సార్. పంజాబీ అంటున్నారు, అంత తెలుగు మాట్లాడుతున్నారు అంత స్పష్టంగా. చెప్తున్నాడు కదా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు తెలుగు వాళ్ళు. మరి అంత భాష మటుకు పంజాబీ లాగా, భాష మటుకు తెలుగు. మనకెందుకు అవన్నీ? పంజాబీస్ మనం ఏం చూస్తాం పెళ్లి సంబంధం? అతను తెలుగు అతనే కదా. అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. పంజాబీ వాళ్ళకి మన తెలుగు వాళ్ళు కావాలా, పంజాబీ వాళ్ళు చూడాలని. మాకు పక్కా తెలుగు వాళ్ళే కావాలి సార్. ఓ, సడన్ గా మార్చేశారు భాష. నువ్వు అడుగుతున్నావు కదా, అందుకేనేమో. సరే, మీకు అంటే మీ ఏజ్ ఎంత అండి? మా ఏజ్ 32 అండి. 32, బట్ 42 లా కనిపిస్తున్నారు. లేదు సార్, ఈ గడ్డలు వాళ్ళు మీకు అలా కనిపించుండొచ్చు. అవునా? మీది మమ్మల్ని గడ్డలేని ఫోటో ఏమైనా ఉందండి? అవేమి లేవు సార్. ఏమీ లేవా? మీకు వైజాగ్ అమ్మాయి కావాలా? పర్వాలేదు, ఆంధ్రాలో ఎక్కడైనా పర్వాలేదు. అందరూ ఎక్కడైనా పర్వాలేదు. నేను శరత్ గారు మ్యారేజ్ బ్యూరోలో మ్యారేజ్ చేసుకోవాలని అంబిషన్తో వచ్చాను సార్. మీరు ఎక్కడ చూసినా పర్వాలేదండి. ఓకే, థ్యాంక్ యూ. బిస్కెట్ వేస్తే బిస్కెట్ తినేసి కూర్చుంటాం. మీరు ఎన్ని రోజులు ఉంటారండి ఇక్కడ? నేను పెళ్లి చేసుకునే వెళ్దామని వచ్చానండి. సంబంధం చూస్తే మీరు చేసుకుని వెళ్ళిపోతారా? అవునండి. కబోలే అంటే అయిపోయేది కాదు కదా. మీ పెద్దోళ్ళు రావాలి, మాట్లాడుకోవాలి, ముహూర్తాలు పెట్టుకోవాలి. ఇదంతా ఒక 2-3 months ప్రాసెస్ అండి. నాకేం ప్రాబ్లం లేదండి, పర్లేదు. నేను 2-3 months అయినా వెయిట్ చేస్తాను. తేడా పడుతుంది. ఎందుకు? సార్ పద్ద ఒక్క నిమిషం. ఓకే. నీకేం డౌట్ రాలేదా? మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు అక్కడ? పంజాబ్లో లారీలు అవి. లారీల బిజినెస్ కాదు సార్, ఆ లారీలు బ్యాక్ సైడ్ ఉంటాయి కదా, క్షేమంగా వెళ్ళిరండి, నన్ను చూసి ఏడవగరా. ఓ అవునా?
ఇది నాకు ఇప్పటి నుంచి ఒక డౌట్ ఉందండి. చెప్పండి. ఈ లారీల వెనకాతల హారన్ ప్లీజ్ ఓకే, దానికి అసలు అర్థం ఏంటండి? అర్థం మాకు కూడా తెలియదు సార్. పాతకాలం నుంచి మా తాతల నుంచి వరల్డ్ వార్ 2 టైంలో అది రాసేవారు. మేము అలా అలవాటు అయిపోయింది సార్ మాకు కూడా. ఓ, మీకు తెలియకుండా రాసేస్తుంటారా? రాయడానికి మీనింగ్ తెలియాల్సిన అవసరం లేదు కదా సార్. రాయడం వస్తే చాలు. అంతే సార్. మీరు మొత్తం లారీలో వెళ్ళిపోయారా అప్పుడు పంజాబ్? లేదు సార్, అప్పుడు ట్రైన్ వెళ్ళాను. తర్వాత ఈ లారీ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఓకే. మీకేం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైనా ఉందండి? లేదు సార్, మాకు ఇది అడ్డు రాదండి గడ్డం దేనికి? అడ్డు దేనికి రాదు సార్. చూడండి సార్ వచ్చినట్టున్నారు. ఓపెన్ చేయి. హాయ్ భాస్కర్. హై, వచ్చారు. నువ్వేంటి ఇలా వచ్చా? ఏమైంది? సార్ మా బాబాయ్ మా మాయ సార్. నమస్తే అండి, కూర్చోండి. ఏమైంది? సార్ మీరు మ్యారేజ్ బ్యూరో పెట్టారు కదా, సంబంధాలు మాట్లాడడానికి వచ్చాను సార్. ఎవరికి? నాకే సార్. నేను ఆఫీస్లో మాట్లాడలేదు సార్ నేను వద్దా అంటే ఆ పుట్టిన కొడుకు ఉన్నాడు కదా స్వరూప్ గడు, ఆపేసాడు సార్ నన్ను. నువ్వెక్కడికి? ఏంటి భయ్యా నువ్వు? ఏంటి నువ్వెక్కడికి? నన్ను ఆపుతున్నాడు. నువ్వు ఎందుకున్నావు లైన్లో? నీకేట్రా అవసరం? గుంటడు పోయి 23 వచ్చా అన్న నాకు. 23 ఇంకా 30 వచ్చిన వాళ్ళు కావలేదు. ఇంకా 23కి పెళ్లి చేసుకుని ఏడ్ చేత పెళ్లి చేసుకుని. నా గురించి పిల్లలు ఆరాట పడిపోతూ ఉంటారు. మాట్లాడతాను వెళ్ళి సార్తో. పిల్లలు ఎవరు చిన్నపిల్లల అలాగ పార్కులో ఉన్నారు. వెళ్ళే సార్ నేను బాగా క్లోజ్, మేము మాట్లాడుకుంటాం. నీకు డాక్యుమెంట్ అడిగిన పంపించవా? ఏంటి నా తోస్తున్నాడు నువ్వు? తోయడం ఏంటి? చూసారా ఎలా ఉంటాడు వీడు? కొడితే నేలకు అంటికిపోతాం మళ్ళీ. నువ్వు యాక్టింగ్ రాగానే వెనకాల నుంచో పెళ్లి కావాలట. నువ్వు లైన్లో ఉండు. సార్తో చెప్పి ఆ. ముందు చూద్దాం. ఓ పౌడర్ వేసుకు వస్తాడు. పెళ్లి సంబంధాలు అనేసరికి ఈ పెళ్లి సంబంధాలు పెళ్లి చూపులే కాదు. నీ ఏజ్ ఎంత? 23 ఏంటి 23కే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? అంటే బాబు కొద్ది తొందరపడుతున్నాడండి. ఓ అవునా, అంత తొందరగా ఉందా? సార్ 23 రైట్ ఏజే కదా సార్. మీ కాలంలో అయితే 17, 16కే చేసేవారు. ఏంటి నేను 1960s అదే. అనుకుంటున్నావా ఏంటి? ఇక నాకు 28కి ఎప్పుడో పెళ్ళి అయింది నాకు. అంటే 23 నెలలు మంచి ఏజేలే పెళ్లి చేసుకోవడానికి. కానీ ఇప్పుడు అంతా స్వరూప్ ఎందుకు ఆపుతున్నాడు? భయ్యా కరెక్టే, స్వరూప్ ఎందుకు ఆపేస్తున్నాడు అయితే? సార్, అయితే సార్ ప్రతి దాంట్లో నన్ను ఆపుతాడు సార్. మీ వీడియోలో నన్ను రానివ్వడు, మీ రూమ్లోకి వస్తే వద్దంటాడు. చెప్తున్నానా చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు స్వరూప్ అని, వినట్లేదు నువ్వు. సర్లే, నేను ఎంతో మాట్లాడుతున్నాను. వీళ్ళు పెళ్లి సంబంధం కోసం వచ్చారు, పంజాబ్ నుంచి వచ్చారు. ఓకేనా? కట్నం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అమ్మాయి అయితే చాలండి. ఓ, ఏమైనా మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయండి? ఇల్లు పంజాబ్లో ఉన్నాయండి. వైజాగ్లో ఏం లేవు మీకు ఎక్కడ? వైజాగ్లో ఏం లేవండి. ఓకే, అక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయా చూపించడానికి? పెళ్లి చూపులు డాక్యుమెంట్స్ ఎందుకండి? అవి ఏం తీసుకురాలేదు. ఓ, ఏం లేవా? డాక్యుమెంట్ తేలేదండి. డాక్యుమెంట్స్ ఎందుకు అడుగుతున్నావు? ఏంటండి అలా చూస్తున్నారు మీరు? మాకు గడ్డం ఇక్కడ నుంచి వస్తుంది కదా, మీకేట్ ఇక్కడ నుంచి వచ్చింది, అదే చూస్తున్నా. స్పెషల్ షాంపూలు వాడతాంలేండి. ఓయా కరెక్టే, మీ గడ్డం ఇదంతా ఎంత గడ్డం ఉంది. ఎంత ఉంది ఇక్కడ? పంజాబ్లో అలాగే వస్తుంది సార్ గడ్డం. పెంచుకున్న గడ్డంలో లేదు, పెట్టుకున్న గడ్డంలాగా ఉంది. నాకు డౌట్ గా ఉంది సార్, ఊడిపోతుందేమో అనిపిస్తుంది. ఇవి స్ట్రాంగ్ ఉంటాయండి పంజాబ్ గడ్డలు, అంత వేగం ఊడవు. ఎంత గట్టిగా ఉన్నా పైన గుడ్డతో కట్టినట్టున్నారు మీరు. మీకు చూడడానికి మీ ఆంధ్ర వాళ్ళకి గడ్డలు పెరగవు కదండి, అందుకే మీకు తెలియదు. ఎక్కడ రానిది? పంజాబ్లో ఎక్కడ ఉంటావు నువ్వు? పంజాబ్లో ఎక్కడ ఉంటామండి? పంజాబ్ లోనే ఉంటాము. అయినా మీరు రాగి అంటారంటే మీరు? అరే పంజాబ్ లో ఎక్కడుంటావు చెప్పు. పంజాబ్ లోనే ఉంటాము సార్. నువ్వు ఉండేదానికి పేరు లేదా? దాని పేరే పంజాబ్ అండి. అరే నిజం చెప్పరా? సార్ ముందు సంబంధం వాళ్ళకి చూడండి. నేను కావాల్సిన రోజులు ఇక్కడే ఉంటాను. నేను ఇప్పుడు వెళ్తాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కూర్చోండి. సార్ ఎక్కడికి వెళ్తున్నారు? మీరు లారీలకి పెయింట్లు వేయాలి. కూర్చోండి. ఏంటి సార్ ఇదంతాను? కూర్చో కూర్చో. సంబంధం కోసం వస్తే ఇలాగ చేస్తారండి సార్? నిజంగా నువ్వు పెళ్లికే వచ్చావా? పెళ్లి కోసం వచ్చావా? ఇంకా సార్ ఏంటి సార్ పైకి వస్తున్నారు మీరు? నీ గడ్డం చూసినప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. నువ్వు ఏంటి నొప్పి వస్తుందండి? ఏంటి సార్? సార్ గడ్డం అంతా ఇది ఫేక్ గడ్డం సార్. వీడు పంజాబ్ వాడు కాదు సార్, ఏ సార్. గొప్ప వచ్చేస్తుంది సార్ ఇదంతా. మీరు ఎవరు మీరు అసలు? ఏంటి దౌర్జన్యం? నీకు పోలీసు సార్, ఇది మొత్తం ఫేక్ సార్. వీడు సార్ వీడికి ట్రీట్మెంట్ ఇస్తే మొత్తం నువ్వు కరెక్టే, వీడు ఎవడో మాకు తెలుసు. ఓకే సార్, మొత్తం అన్ని ఉన్నాయి కదా? అన్నీ ఉన్నాయండి. ఓకేనండి. 2 నిమిషాలు టైం ఇవ్వండి సార్, నేను మీకు చెప్తాను. మళ్ళీ పంజాబీలో మాట్లాడుతున్నారు ఎందుకు? దొరికిపోయిన తర్వాత కూడా పంజాబీ వాళ్ళకి తెలిసింది అనుకోండి, పచ్చడి చేసేస్తారు మిమ్మల్ని. పిచ్చి వేషాలు వేస్తున్నారా ఏంటి? ఇటుకి స్టేషన్ పట్టుకెళ్ళి మీ రౌండ్ వేస్తే కానీ లైన్లోకి రారు. వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? మఫ్తీలో పోలీసులు కదా. అదేదో కొంచెం గడ్డం కూడా ఫేక్ గా ఉంది. ఫేక్ అంత ఎక్కువ ఇక్కడ తక్కువ ఏంటోలాగా ఉంది.
నాకు ఆ మనిషి ఏమో అనిపిస్తున్నది. దొంగ చూపులు. చెప్తా. భాస్కర్, ఒక ఇద్దరు పోలీసుల్ని మఫ్తీలోనే తీసుకొని మా ఇంటికి వచ్చేసి నువ్వేదో పెళ్లి సంబంధంకి వచ్చినట్టు రా. ఓకే సార్ ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి సార్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఏం చెప్తావు? నా డాక్యుమెంట్స్ అవి సార్ ఇటు మా డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళిపోయాడండి. వీడి గడ్డం చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇంకేంటితో మాట్లాడు సార్, పట్టుకెళ్ళండి. సార్ మా స్టైల్లో మేము రౌండ్ వేస్తాం సార్, మొత్తం అన్ని బయటకు వస్తాయి. యా, పట్టుకెళ్ళండి. ఒక నిమిషం సార్. నువ్వు చెప్పాల్సిన స్టేషన్ లో మాట్లాడుకుంది చెప్పు ఏం చెప్తావు చెప్పు. మా డాక్యుమెంట్స్ సేవ్ అసలు ఎందుకు ఫోన్ ఎందుకు ఆపిసావు? సార్ నేను మీ డాక్యుమెంట్స్ ఎక్కడికి పోలేదు సార్, నేను తీసుకొచ్చి ఇస్తాను సార్. ఎందుకు పట్టుకెళ్ళావు అయితే? సార్ అమ్ముదామని పట్టుకెళ్ళాను సార్. మరి అమ్ముదాం పట్టుకెళ్తే ఎందుకు నువ్వు ఫోన్ ఆపిసావు? అసలు ఎవరు పంపించారు ఇతన్ని? ఎస్, అది ముఖ్యం. అసలు నేను ఎవరు పంపించారు, మేము అమ్ముతామని నీకు ఎలా తెలుసు అసలు? చెప్పు. మా అత్తగారు మాయగారు పంపించారు నిన్ను, సార్ లేకపోతే మేడం పంపించారా? అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నాకు మీ మీద డౌట్. ఏంటి నీ బాధ? చూస్తున్నాను ప్రతిసారి మా అమ్మ నాన్న నన్ను అంటావు. చెప్తాడు, చెప్పు నువ్వు. చెప్తాడు. నా మమ్మీ డాడీ పేరు ఎత్తుకు ఇంకెవరి పేరు చెప్పాలి, నీకు చెప్తాను. నువ్వు చెప్పు. సార్ వాళ్ళు ఎవరో మాకు తెలియదు సార్. నాకు మరి ఎవరు పంపించారు నిన్ను? సార్ కొంచెం టైం ఇస్తే, ఫ్రీ ఇస్తే చెప్తాను సార్, టైం ఇస్తే. వదలండి, చెప్పు. ఎవరు పంపించారు? మా మాయగారు కదా. సార్ మీ మాయగారో నాకు తెలియదండి. నాకు మీరు నా సినిమా ఆపించడానికి మీరు చేసిన ప్లాన్ అని నాకు తెలిసింది. మీరు త్వరగా చెప్పరా. వాడి నోటితో చెప్పిస్తాను నేను. నాకు తెలిసి ఎవరో ఆ పేరు బయటకు వస్తాను, అప్పుడు నీకు చెప్తా. సార్ ఆయన ఎవరో నాకు తెలియదు సార్. ఒక ఫోన్ వచ్చింది సార్. నాకు సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. సినిమాలో రోల్ ఇస్తానంటే ఆయన చెప్పినట్టు చేశాను సార్. ఆయన వయసు ఒక 70 ఏళ్ళు ఉంటాయా? అంత ఉండవు సార్. అడుగుతున్నాను. లేడీసా జెంట్సా? జెంట్సే సార్. వాయిస్ కొంచెం గంభీరంగా, కొంచెం కమాండింగ్గా. అలాగేం లేదు సార్. క్లారిటీ కోసం అడుగుతున్నాను. అది కాదు క్వశ్చన్. అసలు ఎవరికి ఫోన్ చేశారు? వాళ్ళకి ఫోన్ చేయాలి ఫస్ట్. అసలు నీకు ఎవరు ఫోన్ చేసి ఫోన్ చేసి రమ్మన్నారు ఇక్కడికి? ఇదిగోండి సార్, ఇదే నెంబర్ నుంచి వచ్చిందండి కాల్. హలో సార్, మేము పోలీసులు మాట్లాడుతున్నాం. మీరు అర్జెంటుగా శరత్ సార్ ఇంటికి రావాలి. ఎందుకనేది ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాం సార్. మీరు రాకపోతే మేము రావాల్సి ఉంటుంది. అతని వాయిస్ ఎలాగుందండి సార్? దగ్గర మీలాగే అనిపిస్తుంది సార్. నేనంటా వేటి ఎవరైనా అరేంజ్ చేసే చేస్తాం. అలాంటి వాడు మా అమ్మ నన్ను అనాలి కదా. చూద్దాం ఎవరు వస్తారో. బాబు పంజాబీ లారీ గడ్డానికి ఏ గమ్ వాడారు? అంటే స్ట్రాంగ్ గా ఉంటుందని ఫెవికాలే వాడారండి సార్. మన వీడియో క్యారెక్టర్లు కూడా అలా అర్థం సార్. మీరా చేసింది ఇదంతాను?